ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పంపి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దోపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యేకించి తెలంగాణలో వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టిస్తే ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, మిల్లర్లకు ఇబ్బంది లేకుండా, కరోనా సమయంలో కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీతో సహా ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికే ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వచ్చినాం, ప్రతి గింజలు కొనుక్కుంటూ వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపేమో దోపిడీదారులకు, దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి, ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతిఫలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఈ ఎన్నికలు అయిపోగానే వేస్తున్నానని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా అనేక మంది రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి రైతుల్ని ఓట్లు తీసుకొని మోసం చేయడం, ఆ మాట చెప్పింది ఇంతవరకు కూడా రైతు బంధు ఊసే లేదు. స్థానిక సంస్థలు మిగతావి కూడా పెడతామనే ఉద్దేశంతో చేస్తామనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి రైతు బంధు వేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైగా ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి వేస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా. ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆయన కమిషన్ వస్తుంది. దాంట్లో 1,100 కోట్లు కమిషన్ తీసుకొని ఆ కేరళకు పంపొచ్చు, వాళ్ళ పార్టీ ఎన్నికలకు ఆ రాహుల్ గాంధీ గారికి, పై అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు. ఈ తెలంగాణ రైతులందరూ కూడా గమనించాలి. ఇది ఎట్లా దినదినం ఏ రకంగా మోసం చేస్తున్నారో. రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఎన్నిసార్లు మోసం చేసిండు, ఎన్నిసార్లు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, ఎన్నిసార్లు వాయిదాలు పెట్టిండో చూసిండు. వాస్తవానికి మళ్ళీ కేసీఆర్ గారు కనుక వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి రైతుల ఖాతాలలో దాదాపుగా 24,000 ఒక్కొక్క ఎకరానికి పడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారికి 30,000 అవుతుండేది. కానీ ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తుందో చూస్తూ ఉన్నాం.